బిగ్ బాస్ హౌస్ ఈ అదృష్టం రావడానికి ఎంతోమంది ఎన్నో కలలు కంటారు. అలాగే కలకన్నా ఒక మనిషి ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ పైన తను ఇంట్లోకి వెళ్ళాలంటే తనతో పాటు ఒకటి తీసుకెళ్తాను అని బిగ్ బాస్ వాళ్ళనైతే అడిగాడు. కానీ అక్కడ ఉన్న బిగ్ బాస్ టీం అలాగే బిగ్ బాస్ వాళ్ళు అది తీసుకొని ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదంటూ చెప్పారు. కానీ తనకి ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు. ఏంటి అని అంటే అది ఏంటో బయటికి చెప్పి అది తన ఒంటి మీద వేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ దానికి భరణి శంకర్ గారు ఒప్పుకోకుండా నేను ఇది ఈ స్టేజ్ పైన రివీల్ చేయలేను, అలాగే నా ఒంటి పైన కూడా వేసుకొని వెళ్ళలేను, నేను ఇది తీసుకెళ్తాను అని చెప్పి అన్నారు. కానీ దానికి బిగ్ బాస్ టీం వాళ్ళు ఒప్పుకోకపోగా వెళ్తే ఇంట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా వెనక్కి తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని బిగ్ బాస్ టీం అయితే చెప్తారు. దానికి నాగార్జున గారుండి బిగ్ బాస్ అయితే చూపించి ఇంట్లోకి వెళ్ళమంటున్నారు, లేదంటే అది పట్టుకొని ఇంటికే వెళ్ళమంటున్నారు అని భరణి గారికి చెప్తే దానికి తను అయితే నేను ఇంటికే వెళ్ళిపోతాను అంటూ ఆ బాక్స్ పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాడు. మరి తనకి అంత ఇంపార్టెంట్ అయిన ఆ బాక్స్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళనివ్వలేదు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఎలా అయినా కానీ బిగ్ బాస్ టీం అయితే ఇప్పటివరకు ఏదైనా ఇంట్లోకి అయితే అలో చేసింది మనం చూడనే లేదు. అయితే భరణి శంకర్ గారు కూడా ఇంత గొప్ప అవకాశాన్ని కూడా వదిలేసి అది పట్టుకొని నేను ఇంటికే వెళ్తాను, ఇది లేకుండా నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేను అంటూ తిరిగి ఇంటికైతే వెళ్ళిపోయారు. మరి నాగార్జున గారు తను వెళ్ళిపోయాక ఇది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, చూశారు కదా బిగ్ బాస్ అంటే ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అని నాగార్జున గారు కూడా షాక్ అయిపోయారు.